బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ డ్రా చేయాలి. సో ఎస్టర్డే మూమెంట్ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఈ రేంజ్లోనే ట్రేడ్ చేసింది. సో ఈ క్యాండిల్స్ని కనెక్ట్ చేస్తూ ఒక జోన్ డ్రా చేయాలి. అండ్ అప్ సైడ్లో ఈ లెవెల్ అనేది ఒక గ్యాప్ బార్డర్. సో ఈ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేయాలి. అండ్ ఇంకా అప్ సైడ్కి వెళ్తే ఈ లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఎందుకంటే పాస్ట్లో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ని బ్రేక్ చేసి రీటెస్ట్ చేసి అప్ సైడ్ మూవ్ అయింది. సో అక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేయాలి. డౌన్ సైడ్లో 47,000 అనేది ఒక రౌండ్ నెంబర్. అండ్ పాస్ట్లో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ని టెస్ట్ చేసి అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ డ్రా చేయాలి. సో ఇప్పుడు ట్రెండ్ లైన్స్ ఎక్కడైనా కనెక్ట్ అవుతున్నాయని చెక్ చేయాలి. సో అప్ సైడ్లో ఈ క్యాండిల్స్ని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు ఈ జోన్ అబ్జర్వ్ చేస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ జోన్ బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. సో రేపు మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ ఈ గ్యాప్ బోర్డర్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది, లేదా డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఆర్ స్లైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ టెస్ట్ చేసి రిజెక్ట్ అయ్యి ఈ జోన్ని బ్రేక్ చేసిందంటే 47,000 వరకు రేంజ్ ఉంటుంది. సో రేపు ఈ జోన్ అండ్ ట్రెండ్ లైన్ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.